మానవ హక్కుల సంఘాలకు వ్యతిరేకంగా మావోయిస్టు బాధిత కుటుంబాలు ధర్నాకు దిగాయి. మావోయిస్టుల దుశ్చర్యకు బలైపోయిన తమ పరిస్థితి ఏంటని నిలదీశాయి. మావోయిస్టుల దిష్టిబొమ్మను దహనం చేశాయి మావోయిస్టు బాధిత కుటుంబాలు. ములుగు జిల్లా ఏటూరు నగరం ఐటీడీఏ ఆఫీస్ జాతీయ రహదారిపై మావోయిస్టు బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. మావోయిస్టులు మానవ హక్కుల సంఘాలకు వ్యతిరేకంగా జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకు దిగిన బాధితులు మావోయిస్టుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇటీవల ములుగు జిల్లా ఎన్కౌంటర్ లో చనిపోయిన మావోయిస్టుల తరపున కోర్టులో కేసు వేసిన మానవ హక్కుల సంఘం నేతలపై మావోయిస్టు బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మానవ హక్కుల సంఘం నేతలు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మావోయిస్టుల దుశ్చర్యలకు తమ కుటుంబ సభ్యులు బలైపోయినప్పుడు మానవ హక్కుల సంఘం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు బాధితులు. అమాయకులైన గిరిజనుల్ని ఇన్ఫార్మర్ల నెపంతో చంపినప్పుడు ఎక్కడికి వెళ్లారంటూ నిలదీశారు. మావోయిస్టులు అమర్చినటువంటి బాంబు పేలి సునీత మా చెల్లెలు ఆమె కాలిపోవడం జరిగింది. మరియు మరికొద్ది నెలల క్రితమే జగన్నాథపురంలో కూడా ప్రెజర్ బాంబు మీద ఒకతను కాలేసి ఆయన కూడా చనిపోవడం జరిగింది. మరియు రీసెంట్గా ఒక ఇద్దరిని హతమార్చడం జరిగింది. మావోయిస్టులు ఇప్పటికైనా గిరిజనుల జోలికి రావద్దని, అమాయకుల్ని చంపొద్దని వేడుకున్నాయి మావోయిస్టు బాధిత కుటుంబాలు.